कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर झुका भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన సోడాబుడ్డి సాలేగానికి మిగతా వీడియో గురించి ఎన్కౌంటర్ చేసేద్దాం. ప్రేక్షకులు, ఒక విషయం మీకు విజ్ఞప్తి. ఈ నాస్తిక కమ్యూనిస్టు నికృష్ట నీచ గాడిద నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడో బాగా వినండి. ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని సనాతన గ్రంథాలని వేదాలను చదవకుండా వాటిని దూషిస్తూ నాస్తికుడుగా కమ్యూనిస్టుగా లేదా క్రిస్టియన్ మతంలో మారే గొర్రెలుగా మారిపోతారు, అంటే అజ్ఞానులుగా మారిపోతారు అన్నమాట. దానికి ఉదాహరణ చెప్తాను. ఈ సోడాబుడ్డి సాలేగాడు ముందు ఏమంటున్నాడో కరెక్ట్గా వినండి, సరేనా? తర్వాత నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. రారా సోడాబుడ్డి సాలేగా, రామా ఎర్రకొండవా, ఒరే ఎర్రా చైనా కుక్క వచ్చారా. हीड़े की औलादा, तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। గౌరవాన్ని చూసి మాట్లాడొద్దన్న గరిక పండుగ కానీ ఎందుకు చెప్తున్నాను ఇదంతా? మేము వ్యక్తులు నమ్మం, సిద్ధాంతాలు నమ్మం. సో ప్రేక్షకులు విన్నారు కదా ఏమన్నాడు ఈ లుచ్చాగాడు. మేము వ్యక్తులను నమ్మము, సిద్ధాంతాలు నమ్ముతామంటున్నాడు. అవునా? ఒరే గాడిద కొడక, వ్యక్తుల్నే నువ్వు వ్యక్తుల్నే నమ్మనప్పుడు సిద్ధాంతాలు ఎవరి కోసం రా? నీ సిద్ధాంతాలు ఎవరి కోసము? ప్రాణులు, పక్షులు, పశువులు, పులిలు, సింహాలు, జింకాలు, వీటి కోసమా కదా? ప్రేక్షకులు ఏమన్నాడు వీడు? మేము వ్యక్తులు నమ్మమంట. వ్యక్తులనే నువ్వు నమ్మనప్పుడు నీ సిద్ధాంతాలు ఎవరి కోసరా? నీ సిద్ధాంతాలు ఎవరి కోసము? పిచ్చిన కొడక. అర్థమైంది కదా ప్రేక్షకులు? ఈ నాస్తిక కమ్యూనిస్టు ఎర్ర జెండా కొడుకులు ఆలోచన ఇలా ఉంటుందన్నమాట. అదే చైనా ఎర్ర జెండా. వాడు రావుల గడుకుని పట్టుకుని తిరుగుతున్నాడు కదా, చైనా కలర్ బుక్ మన సంవిధానాన్ని, అది ఎర్ర జెండా అనమాట ఈ కొడుకులు. ఇది ఈ జ్ఞానం. వ్యక్తుల్ని నమ్మరంట, కానీ వాళ్ళ సిద్ధాంతాలు అంటారంట. అసలు వ్యక్తులనే నువ్వు నమ్మనప్పుడు సిద్ధాంతం ఏమని కోసం రప్పించిన సన్నాసి. ఇది వీళ్ళ జ్ఞానం. అర్థమైంది కదా ప్రేక్షకులు? ప్రసాలే తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, కొద్దిగా నాకు ఎనర్జీ కావాలి. మీరు నాకు నచ్చారు. ఆ డైరెక్టర్ వచ్చి మన ఇద్దరికి రియల్ గా మ్యారేజ్ చేస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకొని మే 12th మూవీ అంటే బ్రదర్, మీరు సాంగ్స్ లో అమ్మాయి తోటి అంత అందంగా ఎందుకు నటించారు? ఇంటర్వ్యూ చేస్తున్నా, క్వశ్చన్స్ అడుగుతుంటే కొద్దిగా ఇల్లు నాతో ఏమాట్లాడుతున్నారా? హీరోయిన్ చూపిస్తాడు పద్ధత అన్న. హీరోయిన్ అమ్మాయిని పిలిపించండి. అన్న నేను కావాలని చేయలేదన్న.
మేము హేతువాదులుగా, మానవవాదులుగా, మేము నాస్తికులుగా ఏ మతానికి, ఏ కులానికి, ఏ పార్టీకి ఊడిగే చెయ్యం. అరే జెండా కూలీలారా, మీ నాయకుడు ఎవరి జెండా తీసుకొచ్చి మీ ఇంట్లో పెడితే ఆ జెండా తీసుకొని మోసుకుంటా తిరిగారు చాలు మీరు. మీరు మీ నాయకుడు రే ఇదిగోండి రా, బీజేపీ జెండా ఎత్తండి, జీ హుజూర్, తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తండి, జీ హుజూర్, సిపిఐ జెండా ఎత్తండి, జీ హుజూర్, సిపిఎం జెండా ఎత్తండి, ఎత్తుందరా. ఒరే గాడిద కొడక, మళ్ళీ నువ్వు కూడా జెండా ఎత్తినావు కదా, చైనా జెండా ఎత్తుకుని తిరుగుతున్నావు కదా లుచ్చా కొడక. నువ్వు నాస్తికుడుగా, హేతువాదిగా, అరే నువ్వు నాస్తికుడా, హేతువాదివా? హేతువాదం అంటే ఏంటరా? సిద్ధాంతాలు నమ్ముతావు. ఏం సిద్ధాంతాలు రా? ఎవరు సిద్ధాంతాలు నమ్ముతావు నువ్వు? ఎవరి సిద్ధాంతాలు నమ్ముతావరా? ఇప్పుడు చెప్పాలి కదా. నీ సిద్ధాంతాలు నమ్ముతావు. నీ సిద్ధాంతాలు నువ్వు నమ్మితే మాకెందుకు రా చెప్పుకోవడం? నీ సిద్ధాంతాలు నువ్వు ఏమైనా నమ్ముకో. నువ్వు ఏం నీ సిద్ధాంతాలు ప్రజలు నమ్మాలనా? ఎవరా లుచ్చా కొడక కదా? ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి ప్రేక్షకులు. దయచేసి చెప్పురా సార్, ముందు చెప్పు. ఒక్క పార్టీ బిఎస్పీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మీ పార్టీకి ఒక సిద్ధాంతమే లేదు కదా. ఒరే లుచ్చా కొడక, వాళ్ళ పార్టీలకు ఒక సిద్ధాంతం లేదు కదా. నీదే పార్టీ, నీ పార్టీ సిద్ధాంతం ఏంటి? నీ సిద్ధాంతం గురించి చెప్పాలి కదరా. మళ్ళా వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకు ఉంటావురా. ఎలక్షన్ టైం అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టో ఏముంది, వాళ్ళ సిద్ధాంతాలు ఏముండవి ప్రజలకు తెలుపుతారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మేనిఫెస్టోలో ఏముంటుంది వాళ్ళు తెలుపుతారు కదరా. సిద్ధాంతాలు తెలుపుతారు కదా వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతాలు ఇవి అని చెప్తారు. నీ సిద్ధాంతాలు ఏమిటి చెప్పాలి కదరా. నీ సిద్ధాంతం అన్నమేవాడు. నీకేం సిద్ధాంతం ఉందిరా? ఒకటైనా ఏం సిద్ధాంతం ఉంది? ఒకటైనా ఇది ఒక సిద్ధాంతం లేదని వాళ్ళకి అడుగుతప్పుడు నీది ఒక సిద్ధాంతం, నీది ఏదని చెప్పాలి కదా మాకి. అదే కమ్యూనిస్ట్ సిద్ధాంతమా? నాస్తికుని సిద్ధాంతమా? అదే చైనా సిద్ధాంతమా? హౌరా లుచ్చా కొడక, హౌరా చైనా కుక్క. చైనా నా కొడుకులు తిన్నట్ల పందులు, పాములు, పురుగులు, గబ్బిళాలు, అన్ని జీవుల్ని తినడమా? హౌరా లుచ్చా కొడక, చెప్పురా. Cruzeiro fresco, caled papala basu, sito cruzeiro fresco, frequência até dois. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైన కింద వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. ఏ పార్టీ రాజకీయ పరంగా? వైసీపీయా? మేము వైసీపీయా? మేము వైసీపీ అయితే ఒకవేళ ప్రతిపక్షంలో ఉంది వైసీపీ కాబట్టి నేను ప్రభుత్వాన్ని, అంటే ఎస్పెషల్లీ మత విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్లు ఇస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు. నేను అట్లా అంటాను, ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ చిన్న చిన్న పిల్లలకి హిందుత్వ ఐడియాలజీ అనే ఒక నినాదం వెనకమాల అతను చేస్తున్న ప్రసంగాలు మీరు బయటికి రాన తిరుపతి రెడ్డిలో ఎలాంటి ఇష్యూ లేకుండా, అంటే ఇంకా ఒకవేళ నిజంగా తప్పు జరిగితే వాళ్ళని శిక్షించండి చెప్తాం మేము కూడా. కానీ అక్కడ తప్పు జరిగిందో లేదో పక్కన పెట్టేసి మీరందరూ బయటకు రారా, మీకు చల్లం లేదా, మేమే పోరాడాలా అని చెప్పని హిందూ మతానికి సంబంధించిన భక్తులని, ఆ హిందువులందరినీ రెచ్చగొట్టే మాట్లాడుతుంటే, అరే ఇలాంటి లోఫర్ రాజకీయాలు ఎవరెవరు చేస్తాడో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాక కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించే కాదుగా. అవురా లుచ్చా కొడక, హిందువులు చలనం లేదేమని పవన్ కళ్యాణ్ గారు అన్నారా? ఎందుకంటే హిందూ ధర్మం గురించి ఏ జరిగినా నీలాంటి లుచ్చా నా కొడుకు ఎంత అవమానించినా, మను ధర్మశాస్త్రాన్ని మనుని లుచ్చా అన్నా ఎవడు రియాక్ట్ కావట్లేదు కదా. ఒరే మేమే చేయలేమంటారా మీద పడి మీకు? మీలో హిందువులు చలనం వచ్చి ముందుకు వచ్చంటే, రాజకీయాలతో న్యాయం అడిగంటే మేము చేస్తాం కదా. వాళ్ళు చైతన్యం చేస్తున్నాడు, నువ్వు రెచ్చగొడుతున్నాడని నీవు దానికి పదం ఎలా చూడిస్తావు లుచ్చా కొడక? దాన్ని హిందువుల్లో రెచ్చగొడుతున్నాడని నువ్వు ఎలా పదం జోడిస్తావు? దాన్ని హిందువుల్లో చైతన్యం తీసుకుని రావడం అనొచ్చు కదా. దాన్ని హిందువుల్లో పండుకున్న హిందువుల్లో చైతన్యం తీసుకురావడం ఎందుకు అనుకోకూడదురా? రెచ్చగొట్టడమే అంటే ఎందుకు అనుకుంటావురా? అంటే హిందువుల్ని నిద్ర లేపుతున్నాడు, చైతన్యవంతం చేస్తున్నాడని నీకు
కడుపు మంట కదరా లుచ్చా కొడక, దాన్ని నువ్వు రెచ్చగొడుతున్నానని జోడిస్తున్నావు. ఇదే కదరా మీ నాస్తికుల హేతువాదుల నికృష్టుల ఆలోచనలు. రెచ్చగొడుతున్నారు ఎందుకున్నారు? రెచ్చగొడతారు, చైతన్య పడుస్తున్నారు. దానికి వ్యత్యాసం తెలియని లుచ్చా నా కొడుకులరా మీరు. రెచ్చగొట్టడం దేనికంటారు తెలుసా నీకు? లుచ్చా నా కొడక. ఇప్పుడు నీలాంటి లుచ్చా నా కొడుకులు ఉంటారు కదా, లేదా ఎవరైనా వేరే మతస్థులు కానీ వేరే వాళ్ళని కానీ హిందువులు లేవండి, ఆ మతస్థులను వెళ్ళి కొట్టిరండి, చంపిరండి అని చెప్పినప్పుడు కదా రెచ్చగొట్టడం అవుతుంది. ఇచ్చన కొడక, వెంట తినే నా కొడక. హిందువులు హిందూ ధర్మానికి, హిందీ దేవతలకు, హిందూ ధర్మం గురించి ఇంతమంది ఇంత అవహేళన చేస్తుంటే, దాని మీద దాడి చేస్తుంటే హిందువులందరూ మీరు పండుకున్నారేంటి? చైతన్యవంతులు కండి, మీలో చలనం లేదా? మీ ధర్మాన్ని మీరు కాపాడుకోరా అని చెప్పడం చైతన్యపరచడం అవుతుంది, కానీ రెచ్చగొట్టడం ఎలా అవుతుందిరా గజ్జినా కొడక? కదా ప్రేక్షకులు, నేను చెప్పింది కరెక్టా కాదనేది మీరే కామెంట్లో తెలియజేయండి ప్రేక్షకులు. సో ప్రేక్షకులు, ఇది ఈ నాసిక నికృష్ట నీచ చైనా కుక్కల తెలివితేటలు. సో హిందువులు ఇలాంటి లుచ్చా నా కొడుకుల మాటలు వినకండి. హిందువులందరూ మన చైతన్యవంతం కాదం. ఇంతకీ ఇదివరకే మన దేశానికి, మన హిందువులకి ఈ గాంధీ టక్లాగాడు, పూల్వాళ్ళ నెహ్రూ గాడు వెన్నుపోటు పడినంతగా ఎవరు పడవలేదు. మనకు చేసినంత ద్రోహం ఎవరికి చేయలేదు. 1947లో వచ్చింది స్వాతంత్రం ముస్లింలకే, కాదు మనకి స్వాతంత్రం రాలే. అర్థం చేసుకోండి, అందరూ చైతన్యవంతులు కండి, మన దేశం మనం కాపాడుకుందాం, సరేనా? సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు సెలవు మరి.